గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని మాట్లాడే వాళ్లకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మకమైన నిర్ణయాల గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. ఎందుకంటే రైతులు ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు, రైతులకు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని ఏంటి, విప్లవాత్మకమైన సంస్కరణలు ఏంటి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలియాలి. చంద్రబాబు గారి నిర్ణయాల వల్ల సంవత్సరాలుగా రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఎరువులు విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో ఉండేవారు. ఎరువులు విత్తనాలు దొరక్క, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఉండేది కాదు, గిట్టుబాటు ధర ఉండేది కాదు రైతులకి. అప్పట్లో 2019కి ముందు రైతు భరోసా ఉండేది కాదు, ఉచిత ఇన్సూరెన్స్ కూడా ఉండేది కాదు. నష్టపోయిన రైతులు ఖచ్చితంగా వాళ్ళు ఆత్మహత్యలకి వాళ్ళకి శరణమయ్యేది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని లక్షల ఎకరాలు చుక్కల భూముల సమస్యలతో కానీ, అసైన్డ్ భూములతో కానీ, లేకపోతే దళితవాడల్లో శ్మశాన వాటికలకు కానీ రైతులు ప్రజలు ఎంతో ఇబ్బందులు పడేవారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల్లో ముందుగా అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్యపు హక్కులు కల్పించటం, దాదాపు 15,21,160 మంది రైతులకు 27,41,000 ఎకరాలు ఆయన అసైన్డ్ భూములపై యాజమాన్యపు హక్కులు వాళ్ళకి కల్పించడం జరిగింది. 22A జీవో తీసుకొచ్చింది 2018-2019లో చంద్రబాబు నాయుడు గారు. ఈ 22A జీవో ఇప్పుడు నేను తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి ఆ జీవో తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేశాడు, భూములు లాక్కునే ప్రయత్నం చేశాడు అని అబద్ధపు ప్రచారాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేసిన చంద్రబాబు యొక్క దుర్మార్గం ఖచ్చితంగా బయట పెట్టాలి. 22A నిషేధిత భూముల జాబితాలో నుండి 158,000 ఎకరాలు ఇనాం భూములకి జగన్మోహన్ రెడ్డి విముక్తి కలిగించడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో 2,06,315 ఎకరాలు ఈ చుక్కల భూములు అనేటివి ఉండేటివి. ఈ చుక్కల భూములకి శాశ్వతమైన పరిష్కారం, యాజమాన్యపు హక్కులు కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో కల్పించడం జరిగింది. 1.3 లక్షల మందికి 2.87 లక్షల ఎకరాలలో అటవీ భూములకు పట్టాలు కూడా రైతులకి ఇప్పించడం జరిగింది. ఎందుకంటే అసైన్డ్ భూములను ఎప్పుడైనా ప్రభుత్వాలు తీసుకునేయచ్చు, రైతులు లోన్లు తీసుకునే వెసులుబాటు ఉండదు. ఈ అసైన్డ్ భూములపై యాజమాన్యపు హక్కులు కనుక కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు లోన్లు తీసుకోవచ్చు, శాశ్వతంగా ఆ భూమి వాళ్ళదైపోతుంది. అటువంటి యాజమాన్యపు హక్కులు అసైన్డ్ భూములపైన, చుక్కల భూములపైన 22A నిషేధిత జాబితాలో ఉన్న దాదాపు కూడా 158,000 ఎకరాల ఆ నిషేధిత భూములపైన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా యాజమాన్యపు హక్కులు గత ప్రభుత్వంలో కల్పించడం జరిగింది. అదేవిధంగా దళిత శ్మశాన వాటికలకు 100 ఎకరాలను రాష్ట్రంలో రైతులకు ఇప్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణల వల్ల చుక్కల భూములు పరిష్కారం అయ్యాయి, అసైన్డ్ భూముల వల్ల భూమికి యాజమాన్యపు హక్కులు లభించడం జరిగింది, 22A నిషేధిత భూముల వల్ల ప్రజలకు మేలు జరిగింది. దాదాపు కూడా కొన్ని లక్షల ఎకరాలు రైతులకు యాజమాన్యపు హక్కులు గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈరోజు సంతోషంగా తమ భూమిని తాము అనుభవించుకుంటూ అసైన్డ్ భూముల జాబితా నుండి వాళ్ళకి శాశ్వతమైన పరిష్కారం లభించి వాళ్ళ భూమి వాళ్ళకి సొంతమైందంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మకమైన సంస్కరణలే అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటిది ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మొన్న 2024 ఎన్నికల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటాడు, పాస్బుక్ పైన ఫోటో ఉన్నది కాబట్టి, సర్వేరాల పైన ఫోటో ఉన్నది కాబట్టి మీ భూమి మీరు మీ భూమిని ఆయన లాక్కుంటాడు అనే దుర్మార్గమైన ప్రచారం చేశారు. యాక్చువల్గా అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది చాలా చాలా బలమైంది. ఇది ఆస్ట్రేలియా మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎవరి భూమిని ఎవరు కూడా లాక్కోలేరు. రాజ్యాంగపరంగా రైతుల భూములను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వాళ్ళకి భూమి రైతులకు సొంతం అవుతుందే కానీ, యాజమాన్యపు హక్కులు కల్పిస్తుందే కానీ వాళ్ళ భూమిని లాక్కునే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని మనం
ఖచ్చితంగా చెప్పుకోవాలి. అటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుర్మార్గమైన ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఇప్పటికైనా తాను చేసిన దుర్మార్గ ప్రచారానికి ప్రజలను క్షమించమని కోరాలి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన బేషరతుగా మెచ్చుకోవాలి. ప్రజలు కూడా మీ నిర్ణయాలను, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.